బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ కప్ సూపర్ 8 లో అనూహ్య ఫలితాలైతే చోటు చేసుకోబోతున్నాయి. మొత్తానికి సెమీస్ కి సంబంధించి అయితే పరిస్థితులు తారుమారయ్యే అవకాశం కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రపంచ సూపర్ 8 దశ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. వరుసగా వస్తున్న అనూహ్య ఫలితాలు టీమిండియా సెమీఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం టీమిండియా సెమీస్ చేరాలి అంటే సూపర్ 8 లో మిగిలిన 2 మ్యాచ్లను గెలవాల్సి ఉంటుంది. అయితే తాజాగా జింబాబ్వేపై వెస్టిండీస్ సాధించిన భారీ విజయం భారత్కు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతుంది. ఇక గెలుపు మాత్రమే కాదు, నెట్ రన్ రేట్ కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం మైనస్లో ఉన్న టీమిండియా రన్ రేట్లను ప్లస్లోకి తీసుకురావడంతో పాటు ఇతర జట్ల కంటే మెరుగ్గా నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ భారత్కు డూ ఆర్ డైగా మారింది. టీమిండియా సూపర్ 8లో జింబాబ్వే వెస్టిండీస్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో విజయం సాధించడమే కాకుండా భారీ తేడాతో గెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నెల 26వ తేదీన చెన్నై వేదికగా జరిగే జింబాబ్వే మ్యాచ్లో భారత్ భారీ విజయం సాధిస్తేనే సెమీస్ ఆశలు నిలుస్తాయి. లీగ్ దశలో అనూహ్య విజయాలు సాధించిన జింబాబ్వే జట్టు సూపర్ 8లోనూ ప్రమాదకరంగా మారింది. మరోవైపు వెస్టిండీస్ భారీ రన్ రేట్తో ముందంజలో ఉండడంతో భారత్పై ఒత్తిడి మరింత పెరిగిపోయింది. ఇక జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేస్తే వారిని తక్కువ స్కోర్కే కట్టడి చేయడం కీలకం. అనంతరం లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించాలి. ఓవర్కు సగటున 14 పరుగుల చొప్పున ఛేదిస్తేనే భారత్కు లాభం ఉంటుంది. ఉదాహరణకు లక్ష్యం 150 పరుగులైతే 11 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాల్సి ఉంటుంది. భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 220 నుంచి 250 పరుగులు చేయాల్సిందే. అనంతరం జింబాబ్వేకు 100 నుంచి 120 లేదా అంతకంటే తక్కువ స్కోర్కే పరిమితం చేయాలి. ప్రత్యర్థిని ఆల్అౌట్ చేయగలిగితే ఓవర్లు ఆదా అవుతాయి. తద్వారా నెట్ రన్ రేటుకు మరింత లాభం కలుగుతుంది. ఇక దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇప్పటికే భారీ రన్ రేటుతో ముందంజలో ఉండడంతో టీమిండియా సాధారణ విజయం సాధిస్తే సరిపోదు. కానీ భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. దీంతో జింబాబ్వే మ్యాచ్లో తుది జట్టు ఎంపిక, ఆట తీరు, రన్ రేట్ అన్నీ కూడా ఉత్కంఠగా మారాయి.